నీకు అన్యాయం జరిగినట్లు నీకు అనిపించిన దాని వెనుక ఉన్న న్యాయం, దేవునికి ఉండే న్యాయం దేవునికి ఉంటుంది. దానికోసం నువ్వు చింతించవలసిన అవసరం లేనే లేదు. నీవు నిజంగా దేవునికి ప్రేమించిన వాడవైతే, నువ్వు నిజంగా దేవునికి ప్రేమించిన దానివైతే, నీవు అనవలసినటువంటి మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? నా దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుని ద్వారా నీవు క్షమాపణ పొందాలంటే పశ్చాత్తాపడే హృదయం నీవు కలిగి ఉండాలి. క్షమాపణ అందరికీ అవసరమే, కానీ పశ్చాత్తాప విషయంలో కొందరే ముందుకు వస్తారు. అందుకే దావీదు అంటాడు కదా, కీర్తన గ్రంథము 25వ కీర్తన 11వ చరణంలో, యెహోవా నా పాపము బహుఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపు అని. ఈ దినమున నువ్వు క్షమాపణ పొందుకున్న ఆశ కలిగి ఉంటే ఇప్పుడే పశ్చాత్తాపడు, దేవుడు నేను క్షమించునుగాక. ప్రాణము కంటే విలువైంది దేవుని యొక్క వాక్యం. సత్యం కొరకు కొందరు సేవకులు తన ప్రాణాన్నే కోల్పోతున్నారు. నేటి దినాల్లో ఇలాంటి విపత్తులు జరుగుతూ ఉంటే భయమే కావచ్చు, కానీ వాక్యం చెబుతుంది, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వారు దానిని దక్కించుకును, అనగా మన ఆత్మను దక్కించుకోవటం. అట్టి పోరాటం గల సేవకులు ప్రవీణ్ పగడాల గారికి నా ఆత్మీయ వీడుకోలు పలుకుతూ వారి కుటుంబం కొరకు, వారి కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థిస్తూ, దైవజనాంగమా, నిత్య జీవం కొరకు ప్రభు ఎన్నో మార్లు మనకు బోధించిన, మరి ఉపమానము ద్వారా తెలియజేసిన, మన జీవితాంతము దాని గురించి పోరాటం తప్పదు. మరి మనకున్న నిరీక్షణ కొనసాగాలంటే దానికి మూలము మన విశ్వాసమే. ఎందుకనగా దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవం గలవారు అని 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో వ్రాయబడిన ప్రకారం అట్టి విశ్వాసము ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యము నీతోనే మాట్లాడుతుంది అని నీకు అనిపించినప్పుడు నీవు నీ మనసు మార్చుకుంటున్నావా? లేక నాకు కాదులే అని నీ ముఖాన్ని తిప్పుకుంటున్నావా? దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు, హృదయం యొక్క తలంపులను, ఆలోచనను శత్రు సైన్యము నుండి విడిపించినది, ఎర్ర సముద్రమును పాయలుగా చేసినది, ఎరుకో గోడలను పడగొట్టగలిగినది మనుష్యుల బలము కాదు. 29వ కీర్తన 11వ చరణంలో దేవుడు మనతో మాట్లాడే మాట, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించెను, ఆయన బలమే మన జీవితంలో అద్భుత కార్యములు జరిగించింది. నీ బలహీనతలను ఆయన ఎరిగి నీ కొరకు బలమును సిద్ధపరిచి నిన్ను ఆత్మ బలముతో నింపి కార్యాలను